Hi guys, welcome to my YouTube channel Life with AK. I'm back with another video and this time it is going to be a cooking vlog. ఊరికి కుకింగే చేస్తున్నా అని చెప్పి అనుకోకండి. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్. ఎనీవే ఉగాది వస్తుంది అండ్ రంజాన్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యాషన్ క్లోత్స్, in that way, but then it is getting delayed. Don't mind, upcoming few days you will definitely see something related to challenge, but appadaka we are doing today a cooking vlog. It's not like నేను ఏదో కుకింగ్ vlog చేద్దామని చెప్పి చేయట్లేదు. టుడే వీఆర్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఎగ్ రెసిపీ. మీరు ఆల్రెడీ thumbnail ఇంకా టైటిల్లో చూసేసే ఉంటారు. సో ఎగ్స్ స్పెషల్గా ఎందుకు, ఎగ్స్లో స్పెషల్ ఏముంది అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. సో బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ ఆల్ దట్ ఐ లైక్ ఎగ్స్ అ లాట్. అంటే ఇట్ మే బీ వియర్డ్ ఫర్ సమ్, ఎందుకంటే నా ఫ్రెండ్స్లోనే చాలామందికి ఎగ్స్ అంటే ఇష్టం లేదు. దే వోంట్ ఈట్ ఇట్ that frequently and they don't like it, but then I like it a lot and I consume more eggs in my food అనమాట. సో నాకు ఎగ్స్ రిలేటెడ్ ఏ కుకింగ్ అయినా కూడా చాలా ఇష్టం. నేను అది చాలా చూసి కూడా నేర్చుకుంటాను అనమాట. మా మమ్మీ నుంచి కానీ లేకపోతే బయట నుంచి కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎగ్ రెసిపీస్ నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎగ్ రిలేటెడ్ ఎనీథింగ్ ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఈట్ ఇన్ మై హోమ్. సో ఇన్ దాట్ వే ఎగ్కి సంబంధించిన ఏదైనా కూడా నాకు అంత ఇష్టం, బికాజ్ ఐ ఈట్ విత్ అంత ఇష్టం కాబట్టి. సో ఈరోజు ఒక ఎగ్ రెసిపీ చేయబోతున్నాను. ఇట్ ఈస్ అ న్యూ రెసిపీ, అంటే ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టుడే. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ టు మీ, బట్ ఐ థింక్ ఇట్ విల్ టర్న్ అవుట్ గుడ్ బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ ఫ్లేవర్స్, మసాలాస్. అండ్ ముందే చెప్తున్నాను, ఇట్ హ్యాస్ సమ్ మసాలాస్ అనమాట. అంటే ఎవరైతే ఎక్కువ మసాలా ఉన్న ఫుడ్ తీసుకోరో వాళ్ళందరూ మేబీ వోంట్ బీ దట్ అగ్రియబుల్ టు వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే. బట్ దెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు మసాలాస్ అండ్ మసాలా రెసిపీస్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. యూ విల్ లైక్ ఇట్. అండ్ స్పెషల్లీ ఇది చపాతీస్ కానీ పూరీస్ కానీ పెట్టుకొని తింటే యూ విల్ లైక్ ఇట్ అ లాట్ సిన్స్ ఇట్ హ్యాస్ ఎగ్. అండ్ నేను ఇది చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను బికాజ్ ఇట్స్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్. అంటే when I saw the recipe and I have seen it, I thought it goes well with chapatis and all rather than rice. So yeah, that's about it. Inka late enduku ellipodam cooking loki. Wait ala ela ellanistanu. So actually nene marchipayanu anamata. So if you are new here, please do consider subscribing to my channel. It would mean a lot to me and I'll get inspired and motivated. Your each like will make me feel more and more motivated to do more such videos. Yes, I'll do more helpful content other than only cooking, but then if you please find it helpful anywhere throughout the video, please do place a like. And also please do place a like and also subscribe to my channel. And if you feel interested and if you want to get notified every single time when I do a new video, please hit that bell icon and get notified whenever I do a new video. And I make videos on lifestyle, GRWM, skincare, hair care, vlogs and sometimes cooking as today. So that's about it. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రెసిపీలోకి. ఇదే మనం చేసుకోబోతున్న చెట్టినాడ్ ఎగ్ కర్రీ. నేను ఇంగ్రీడియంట్స్ ఏమీ లిస్ట్ అవుట్ చేయట్లేదు. వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ద మేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను అండ్ వాటిని బాయిల్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 4 ఆనియన్స్ తీసుకొని అవి చాప్ చేసుకున్నాను అండ్ 3 టమాటోస్ తీసుకొని వాటి ప్యూరీ చేసేసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం ఇంగ్రీడియంట్స్: కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి తురుము ఉంటే అది తీసుకోండి. ఎండుమిర్చి అండ్ కొన్ని మిరియాలు, ఇవన్నీ కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, మిరియాలు ఇవన్నీ వేసేసి కొంచెం సాటే చేస్తున్నాను అండ్ రోస్ట్ చేసేస్తున్నాను. నేను ఎండు కొబ్బరి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ రోస్ట్ అయి ఉంది కాబట్టి. ఒకవేళ మీరు కొబ్బరి తురుము రోస్ట్ కానిది కానీ లేకపోతే ఎండు కొబ్బరి కూడా రోస్ట్ కానిది కానీ వాడుతుంటే దెన్ ఇప్పుడే రోస్ట్ చేసుకోండి. నేను స్టవ్ ఆఫ్ చేసినాక ఇది వేసేసి అదంతా కూడా మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తున్నాను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పేస్ట్ లాగా తీసేసుకోండి అండ్ ద కన్సిస్టెన్సీ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్.
ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న 4 ఎగ్స్ని వేసేసి ఒక మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, సో దట్ ద అవుటర్ లేయర్ ఇస్ క్రిస్ప్. అండ్ నేను దీని తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం కూడా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. దాని తర్వాత మనం ఏవైతే ఆనియన్స్ చాప్ చేసుకుని ఉండనో అవి ఇప్పుడు వేసేయాలి. వేసేసి డార్క్ బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటో ప్యూరీ ఏదైతే మనం చేసుకున్నామో ఫస్ట్ అది యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి కొంచెం బాయిల్ అయినాక ధనియాల పొడి, ఉప్పు అండ్ కారం ప్లస్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, బట్ ఇట్ ఈస్ ఆప్షనల్, యూ కెన్ స్కిప్ ఇట్. దాని తర్వాత ఇదంతా కూడా కొంచెం బాయిల్ అవ్వనండి. అయినాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి మీకు కావాల్సినంత గ్రేవీకి. అండ్ ఇంకొద్దిగా మరీ బాయిల్ అవ్వడానికి లిడ్ క్లోజ్ చేస్తున్నాను దగ్గర పడడానికి. ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది వేసేసి ఇంకొంచెం దగ్గర పడినియాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఎగ్స్ ముందు ఫ్రై చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసేయాలి. నేను ఎగ్స్కి స్లిట్ చేసినాను. అండ్ ఇప్పుడు అంతే, ఇట్ ఈస్ డన్. కొంచెం స్టవ్ మీద కొంచెంసేపు ఉంచేసినాక కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి అండ్ ఇట్ ఈస్ డన్. ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు స్టవ్ దించేసినాక నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. నేను 2 లెమన్స్ తీసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ పులుపు వద్దంటే యూ కెన్ గో ఫర్ లెస్సర్ అమౌంట్, బట్ మసాలా రెసిపీ కాబట్టి ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ యూ యాడ్ మోర్ లెమన్. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ it is like this and the taste was so yum. చపాతీస్కి ఇట్ గోస్ వెరీ వెల్. అంతే ఇంకా. బాయ్.